గోదావరికి వరద పోటెత్తింది. ఎస్ఆర్ఎస్పీ నుంచి 5 లక్షల క్యూసెక్ల వరద గోదావరిలోకి కలుస్తుండటంతో ప్రవాహం మరింత పెరిగింది. దాంతో మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చనుంది. ఈ సీజన్లో రెండోసారి గోదావరిలో వరద పోటు పెరుగుతోంది. ఎగువన మహారాష్టతో పాటు 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరడంతో అధికారులు 40 గేట్లు ఎత్తేశారు. గేట్లు ఎత్తివేసి గోదావరిలోకి నీరు వదులుతుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గోదావరికి వరద పోటెత్తింది. ఎస్ఆర్ఎస్పీ నుంచి 5 లక్షల క్యూసెక్ల వరద గోదావరిలోకి కలుస్తుండటంతో ప్రవాహ ఉధృతి పెరిగింది. దాంతో మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చనుంది. ఈ సీజన్లో రెండోసారి గోదావరిలో వరద పోటు పెరుగుతోంది. ఎగువన మహారాష్టతో పాటు 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరడంతో అధికారులు 40 గేట్లు ఎత్తివేశారు. గేట్లు ఎత్తివేసి గోదావరిలోకి నీరు వదలడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ ఈవినింగ్ వైశాలి. భారీగా వస్తున్నటువంటి వరద నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు సంబంధించినటువంటి 40 గేట్లను లిఫ్ట్ చేశారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కి ఇన్ఫ్లో 2,04,17,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 2,15,853 క్యూసెక్ల అవుట్ఫ్లోగా అక్కడ ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ లో ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 80.5 టీఎంసీలే గాను ప్రస్తుతానికి 72.99 టీఎంసీల వాటర్ స్టోరేజ్ ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ లో ఉంది. ఎందుకంటే ఇది ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు సాగునీటికి వరప్రదాయని తెలంగాణకి కూడా, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ కి పూర్తి స్థాయిలో అంటే దాదాపు 90% వాటర్ వచ్చిందని చెప్పవచ్చు. మొన్నటి వరకు కూడా ప్రాజెక్టు నిండుతుందా లేదా అనేటువంటి డౌట్ లో ఉన్న నేపథ్యంలో గత 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి క్రమక్రమంగా చేరుకుంటుంది. సో దీంతో ప్రస్తుతానికి ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు నిండుకుండలే కనిపిస్తుంది. ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు 40 గేట్లు చేయడంతో ఈ 2,15,000 క్యూసెక్ల వరద ఇటు గోదావరి నది ద్వారా దిగువకు వస్తుంది. అటు ఎస్ఆర్ఎస్పీ నుంచి రిలీజ్ చేసిన వాటర్ గోదావరి నదిలో ప్రవహించుకుంటూ దాని దిగువన ఇక్కడ మంచిర్యాల జిల్లా వద్ద ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పై ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు కూడా చాలా ముఖ్యమైనది. ఉమ్మడి ఇటు ఆదిలాబాద్ జిల్లా సంబంధించింది. కడెం ప్రాజెక్టు మార్నింగ్ 18 గేట్లను లిఫ్ట్ చేశారు. ఆ 18 గేట్ల ద్వారా ఇన్ఫ్లో అప్పుడు 2,40,000 క్యూసెక్లు ఉండేది. సో దానికి క్రమంగా పెంచుకొని అవుట్ఫ్లో 2,65,000 క్యూసెక్లు చేశారు మార్నింగ్. అయితే కడెం ప్రాజెక్ట్ కి వరద నీరు తగ్గడంతో ప్రస్తుతానికి 18 గేట్ల గాను కేవలం 4 గేట్లను మాత్రమే లిఫ్ట్ చేశారు. 4 గేట్ల ద్వారా 14,576 క్యూసెక్ల వాటర్ ని కడెం ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ చేశారు. ఈ కడెం ప్రాజెక్ట్ వాటర్ అటు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ నుంచి వస్తున్నటువంటి 2,15,000 క్యూసెక్ల వాటర్ అంతా కూడా ఈ గోదావరి నదిపై ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి ప్రస్తుతానికి 32 గేట్లను ఓపెన్ చేశారు. అక్కడ 2,86,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 2,98,000 క్యూసెక్ల అవుట్ఫ్లో మనకి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ 20.175 టీఎంసీలే కానీ ప్రస్తుతానికి 14.825 టీఎంసీల ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఉంది. ప్రస్తుతానికి ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ఉదయం 32 గేట్లను లిఫ్ట్ చేసి 6,50,000 క్యూసెక్లకు పైగా అక్కడ వాటర్ ని దిగువకు పంపించారు. సో ఇప్పుడు 1 మీటర్ గేట్లను హైట్ తగ్గించి
కేవలం 2,98,000 క్యూసెక్ల నీటిని మాత్రం రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే కొంచెం ఫ్లో తగ్గింది కాబట్టి. కానీ ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ నుంచి వస్తున్నటువంటి వరద మరిగి 2-3 గంటల్లోకి ఎల్లంపల్లిలోకి ప్రాజెక్ట్ లో చేరుకుంటుంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ యొక్క గేట్లను కూడా మరొక 2-3 గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ని ఇంకా ఎక్కువగా రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో గోదావరి నది మనకు నిండు కుండలా ప్రవహిస్తుంది. గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. ఇటు ఎల్లంపల్లి నుంచి రిలీజ్ అయినటువంటి వాటర్ కాళేశ్వరం ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి అటు మనకు సుందిల బ్యారేజీ, అన్నారం బ్యారేజ్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ద్వారా దిగువకు వెళ్తుంది. సో మనొకసారి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద పరిస్థితి చూసుకుంటే 85 గేట్లను లిఫ్ట్ చేశారు. అక్కడ ఇన్ఫ్లో 4,99,800 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. సేమ్ అవుట్ ఫ్లో కూడా 4,99,800 అవుట్ ఫ్లో ఉంది. సరస్వతి బ్యారేజ్ సంబంధించి 65 గేట్లను లిఫ్ట్ చేశారు. ఇక్కడ కూడా ఇన్ఫ్లో అవుట్ ఫ్లో 6,42,832 క్యూసెక్ లో ఉంది. అంటే ఇది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ ఈ 3 బ్యారేజ్ల వద్ద కూడా అధికారులు ఫ్రీ ఫ్లో కండిషన్ లో బ్యారేజ్ ఉంచారు. అంటే ఫ్రీ ఫ్లో కండిషన్ అంటే ఎంత వరద పైనుంచి వస్తుందో, ఎన్ని లక్షల క్యూసెక్ల వరద వస్తుందో అన్ని లక్షల క్యూసెక్ల వరదను దిగువకు పంపిస్తారు. 80% కూడా స్టోరేజ్ చేయకుండా గేట్లను అన్నింటినీ ఓపెన్ చేసి పెట్టడం తోటి వరద అంతా కూడా దిగువకు వెళ్తుంది. ఫ్రీ ఫ్లో కండిషన్ లో అక్కడ ఉంచడం జరిగింది. కాళేశ్వరం వద్ద కూడా గోదావరి నది పుష్కర ఘాట్లను పట్టుకొని ప్రవహిస్తుంది. సో ఇటు ఎస్ఆర్ఎస్పీ నుంచి అంటే నిజామాబాద్ వద్ద ఉన్నటువంటి గోదావరి నది అటు నుంచి బాసర్ నుంచి ఇటు ఈ మంచిర్యాల పెద్దపల్లి ప్రాంతం నుంచి కాళేశ్వరం వరకు కూడా అంటే నిజామాబాద్ టు ఎల్లంపల్లి మనకు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వరకు కూడా ఈ ఏరియా అంతా కూడా గోదావరి నది ఉరకలు వేస్తుంది. 2 ఒడ్లను అంటే అటు సైడు ఇటు సైడు 2 తీరాలు పట్టుకొని చాలా వేగంగా ప్రవహిస్తుంది. ఈ సీజన్ లో ఇది 2వసారి గోదావరి నది ఇంత ఎక్కువగా ప్రవహించడం. అంటే గత నెల రోజులు కురిసినటువంటి వర్షాల కంటే ఇప్పుడు భారీగా వర్షాలు పడడంతో గోదావరి నది పూర్తి స్థాయిలో జలకలను సంతరించుకొని గోదావరి కిందికి ఉరకలు వస్తుందని చెప్పవచ్చు. సో ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి వర్షపాతం కూడా చాలా ఎక్కువగానే నమోదైంది. అటు మనకు ఆసిఫాబాద్ జిల్లా వద్ద ఉన్నటువంటి సిర్పూర్ వద్ద అక్కడ పెనుగంగ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. సిర్పూర్ టీ వద్ద పెనుగంగ నది ఎక్కువగా ప్రవహించడంతో ఆ బ్రిడ్జి హై లెవెల్ బ్రిడ్జి వరకు కూడా వాటర్ వచ్చాయి. తెలంగాణ మహారాష్ట్రలో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. సో చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. అధికారులు ఎప్పటికప్పుడే ఆ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. టగన్ ప్రాజెక్టు వద్ద కూడా అటు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తో పాటు మిగతా అధికారులందరూ కూడా టగన్ ప్రాజెక్ట్ కి వచ్చి అక్కడ కూడా పరిస్థితిని సంబంధించారు. జిల్లా కలెక్టర్లు కానీ జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎందుకంటే జిల్లా డిస్ట్రిక్ట్ డిజాస్టర్ కమిటీలో అటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీసుల అధికారులు, ఇటు ఇరిగేషన్ అధికారులు వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఎవరికి వారు విభాగాలుగా డిపార్ట్మెంట్ల వారికి కూడా వర్షపాతాన్ని అంచనా వేస్తుంటే ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవాలో కూడా దానికి సంబంధించినటువంటి చర్యలను తీసుకుంటున్నారు. అయితే ప్రధానంగా మంచిర్యాల జిల్లాకి వచ్చేసి గోదావరి నది ఎక్కువగా ప్రవహిస్తున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మాతా శిశు సంరక్షణ కేంద్రము గోదావరి నది ఒడ్డున ఉంటుంది. ఇప్పటికే గోదావరి ఒడ్డును ప్రవహిస్తుంది కాబట్టి గోదావరి నది లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ 2 సంవత్సరాలు మాతా శిశు సంరక్షణ హాస్పిటల్ గోదావరి వరదలో మునిగిపోయింది. కాబట్టి అలాంటి పరిస్థితి ఉండకుండా ఉండడానికి ఈ రోజు మంచిర్యాల ఎమ్మెల్యే రావు, జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కలిసి సమీక్ష నిర్వహించుకొని ఎంసీహెచ్ లో ఉన్నటువంటి డెలివరీ అయిన వాళ్ళను, గర్భిణులను, చిన్నపిల్లలందరినీ కూడా మంచిర్యాల జనరల్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేశారు. ఇంకా లోతట్టు ప్రాంతాలు ఎక్కడ ఉన్న కూడా ప్రజల్ని అప్రదంగా ఉంచుతున్నారు. అంటే స్కూల్స్ కు కానీ వేరే ఓపెన్ ప్లేస్ లో కానీ ఫంక్షన్ హాల్ కానీ వాళ్ళ అక్కడ సంబంధించినటువంటి పంపించడానికి కూడా అక్కడ కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అటు భూపాలపల్లి జిల్లాలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతుంది. సో ఇటు భూపాలపల్లి కానీ ఇటు పెద్దపల్లి, మంచిర్యాల ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి సింగరేణి ఎక్కువగా ఉంటుంది. సింగరేణి గనులు ఓపెన్ కాస్ట్లు ఉంటాయి కాబట్టి నిన్నటి నుంచి కూడా సింగరేణి ఓపెన్ కాస్ట్ లో కంప్లీట్ గా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి సింగరేణి కూడా నష్టం జరిగింది. ఇక వాగులన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.